ఫ్రెండ్స్, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకున్నారా? అయితే బెంగళూరు నుంచి కేఎస్ఆర్టీసీ బస్సులు అవైలబుల్లో ఉన్నాయి. ట్రావెల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ట్రైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ట్రైన్స్ అయితే కుక్కే సుబ్రహ్మణ్య రోడ్లో దిగేసి 10 కిలోమీటర్స్ ఉంటుందండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. ఇక్కడ రోడ్ నుండి షేర్ ఆటోస్, ఆర్టీసీ బస్సెస్ ఫ్రీక్వెంట్గా అవైలబుల్లో ఉంటాయి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాక ఇక్కడ టెంపుల్ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అలాగ లేదన్నా బయట ప్రైవేట్ రూమ్స్ అయితే చాలానే ఉన్నాయి. టెంపుల్ రూమ్స్ అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇప్పుడు చూస్తున్నది అనగా గెస్ట్ హౌస్. ఇది 750 రూపీస్. రూమ్ అయితే చాలా పెద్దదిగా డబుల్ బెడ్రూమ్ అండి. ఇది పెద్దదిగా బాగా ఉంది. 750 రూపీస్కి చాలా వర్త్ అండి. మాకైతే 6th ఫ్లోర్లో ఇచ్చారు. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ నుంచి విండోల నుంచి షూట్ చేస్తున్నానండి. ఇది ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. లొకేషన్స్ చూడండి ఎంత బాగుందో. ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కన ఉన్న పార్క్ ఇది. వర్షాకాలం కాబట్టి ఎక్కడ చూసినా గ్రీనరీ భలే ఉందండి. నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. వీకెండ్లో 2 days హ్యాపీగా ఉండి రావచ్చు. వీక్ అంతా కష్టపడి ఉంటారు కదా, ఇక్కడికి వచ్చినారంటే స్ట్రెస్ బస్టర్ అనుకోండి. వర్షాకాలం కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉండండి. దేవుడిని దర్శించుకొని చుట్టూ ఉన్న లొకేషన్స్ అయితే తిరిగి రావచ్చు. ఆ తర్వాత కుమారధార రివర్ దగ్గరికి వెళ్ళామండి. కుమారధార రివర్ దగ్గర అయితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మమ్మల్ని లోపలికి అలో చేయలేదు. నార్మల్గా అయితే టెంపుల్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా కుమారధారలో స్నానం చేసి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. కుమారస్వామి తారకాసురు వధ తర్వాత తన శక్తి ఆయుధాన్ని ఈ రివర్లో ఉంచాడంటండి. కాబట్టి ఈ వాటర్కి చాలా పవర్ వచ్చిందంట. ఇక్కడ స్నానం చేస్తే స్కిన్ డిసీజెస్ అయితే పోతాయంట. మమ్మల్ని అయితే అలో చేయలేదు కాబట్టి ఆ క్యాన్లలో వాటర్ పెట్టారు. అక్కడే కాళ్ళు చేతులు కడుక్కున్నాము. ఇక్కడైతే ఫిషెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫుడ్ వేస్తే పైకి వస్తున్నాయి పెద్ద పెద్ద ఫిష్. కుమారధార రివర్కి వెళ్ళేసి రూమ్కి వచ్చేసామండి. రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి మన అనగా గెస్ట్ హౌస్ ఫ్రంట్లోనే ఉన్న ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నుంచి రావాలంటే ఈ గేట్ నుంచి రావాలండి. ఈ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే చిన్న స్టోరీ ఉంది. ఫస్ట్ టైం స్వామివారు వెలిసింది ఈ టెంపుల్లోనే అంట. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి. 5000 years బ్యాక్ దంట. టెంపుల్ చుట్టూ అయితే పిల్ల కాలువలు ఫ్లో అవుతూ ఉన్నాయి. ఇక్కడైతే రాగి చెట్టుకు పూజలు చేస్తూ ఉన్నారు. కింద కనిపిస్తున్నవి అయితే రాళ్ళు. ఏదైనా కోరికలు కోరుకొని ఆ విధంగా రాళ్ళు పెడతారంట. ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు, ఇంకా వేరే ఏ కోరికలు ఉన్నా అలా పెడితే కోరికలు తీరుతాయని నమ్మకము. ఈ టెంపుల్ అయితే చుట్టూ వాటర్ ఫ్లోతో లొకేషన్ అయితే సూపర్గా ఉన్నింది. దీని పక్కనే ఒక పార్క్ కూడా ఉందండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ కనిపిస్తున్నది అయితే బావి. దీన్ని సేఫ్టీగా చుట్టూ వాల్ కట్టి డెకరేషన్ చేశారు. ఇక్కడైతే ప్రసాదంగా పుట్టమన్నుని ఇస్తారండి ఈ టెంపుల్లో. కనిపిస్తున్నదైతే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కన ఉన్న పార్కు. అక్కడక్కడ దేవుడి విగ్రహాలు పెట్టారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము, మళ్ళీ శివుని విగ్రహం అయితే కనపడుతుంది. పార్క్ అయితే చాలా బాగుందండి.
కనిపిస్తున్నదైతే సర్ప సంస్కార సేవ చేసే యాగశాల అండి. ఒకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సర్ప సంస్కార సేవలకైతే ప్రసిద్ధి. ఏదైనా నాగదోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడైతే ఈ పూజ చేయిస్తే పోతాయంట. 4,000 రూపీస్ అవుతుంది. వీళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. పూజకు కావాల్సినవన్నీ వాళ్ళే తెస్తారంట. మనం ఏం తీసుకొని వెళ్ళడం అవసరం లేదు. 2 days అయితే స్టే చేయాల్సి వస్తుంది. పూజ అయితే 2 రోజులు ఉంటుంది. ఇదొక్కటే కాకుండా ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ కూడా చేస్తారు. ఆశ్లేష బలి పూజ, ఆశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళు, ఏదైనా మ్యారేజెస్ ఇష్యూ అంటే మ్యారేజెస్ కాకుండా పెళ్లి సంబంధం కుదరకుండా ఉన్న వాళ్ళు ఈ పూజ చేస్తే జరుగుతుందని నమ్మకము. ప్రెగ్నెన్సీ ఇష్యూలు ఉన్న వాళ్ళు కూడా ఈ పూజలు చేస్తే మంచిదంట. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ పూజలు చేస్తే ఫలితం ఉంటుందని అందరి నమ్మకము. ఒకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే 2 దారులు అయితే ఉన్నాయండి. ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచి వస్తే ఇది మనకు దగ్గర. ఇక్కడి నుంచి అయినా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి. మేమైతే ఈ మార్గం ద్వారా వెళ్ళాము. టెంపుల్ లోపలికి జెంట్స్ అయితే షర్ట్ అలో లేదండి. ఇక్కడ చూపిస్తున్నదైతే టెంపుల్ ముందు ఉన్న ప్లేస్ అండి. మెయిన్ దేవుడు ఎంట్రన్స్ అయితే ఇదే. ఇక్కడ అన్ని హోటల్స్, షాపింగ్స్ అన్నీ ఉన్నాయండి. రూమ్స్ కూడా బాగా అవైలబుల్లో ఉన్నాయి గుడి ముందరనే. ఇది అదే అండి. ఇదైతే అన్నప్రసాదాలు పెట్టే ప్లేస్ అండి. టెంపుల్కి ఇటువైపునే సేవా కౌంటర్లన్నీ ఉంటాయి. ఇక్కడ మనం కావాలంటే టికెట్స్ తీసుకోవచ్చు. ఇటువైపు అయితే లగేజ్ కౌంటరు, చెప్పల్ స్టాండు అవన్నీ ఉంటాయండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఎవరికైనా రూమ్స్ దొరకకపోతే ఇక్కడ స్టే చేస్తారండి. ఫ్రంట్లో అయితే ప్రసాదాలు ఇస్తున్నారు. ప్రసాదం కౌంటరు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.